అత్తయ్యా, నాకసలే తిక్కెక్కువ. నేనంటే ఇష్టం అభిమానం ఉంది కాబట్టి ఈరోజు శర్వాణి నన్ను కాపాడుతూ తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. కానీ వీడేమో ఆల్రెడీ అర్చన మెళ్ళలో తాళి కట్టేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ఇంట్లోనే తిష్ట వేసింది. మీరేమో వీడి గండం తప్పాలంటే అమృత మెళ్ళలో తాళి కట్టాలి అంటున్నారు. అదెలా జరుగుతుంది? అవన్నీ జరిగే పనులు కావు కదా స్వామీజీ. నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే తల్లి. రాహుల్ జాతకం ప్రకారం అమృతమెళ్ళలో తాళి కడితే తప్ప ఈ చిరంజీవి బ్రతకడు. ఏమయ్యా పెద్ద మనిషి, ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఆల్రెడీ పెళ్ళైన మగాన్ని పట్టుకుని మరొక పెళ్లి చేసుకోమని చెప్తావా? భార్య ఉండగా మరొక పెళ్లి చేసుకుంటే ఆ నేరం ఎంత పెద్దదవుతుందో నీకు తెలియకపోతే మా జయదేవ్ బాబాయ్ని అడగండి, చెప్తాడు. రాహుల్, అసలేం జరుగుతుంది ఇక్కడ? నా మెడలో నువ్వు తాళి కట్టావు కదా, మళ్ళీ అమృత గురించి డిస్కషన్స్ ఏంటి? నాకు తెలిసి ఆ అమృత, శర్వాణి, రేణిక ఆ ముగ్గురు ఫారెస్ట్ లోనే చచ్చిపోయి ఉంటారు. అవునయ్య పెద్ద మనిషి, నీకసలు బుద్ధుందా? నిన్నగాక మొన్న పెళ్ళైన జంటని పట్టుకుని విడదీయాలని చూస్తావా? అసలు నువ్వు నా గురించి తెలిసే వచ్చావా లేక తెలియకుండా వచ్చావా? అర్చనకు మెంటల్ లేచిందంటే ముందు వెనుక ఆలోచించదు. అర్చన, తను స్వామీజీ, మా ఫ్యామిలీకి బాగా కావలసిన వారు. అంత పెద్ద ఆయన పట్టుకుని నీ నోటికి ఏమొస్తే అది మాట్లాడతావా? ఏంటి నోర్లేస్తుంది? స్వామీజీ అయితే పూజిస్తాను, కాళ్ళు కడిగి నెత్తి నీళ్లు చల్లుకుంటాను. అంతేగాని మొగుడు పెళ్లాలని విడదీయాలని చూస్తే చాచుకుడు పీకుతాను. అసలేంటి మీ అందరి ప్రాబ్లం? అమృత జాతకమేమో అదృష్ట జాతకమా, నా జాతకమేమో అష్ట దరిద్రమా? అసలెవరు చెప్పారు రాహుల్ ఎక్కువ కాలం బ్రతకడని? రాహుల్, నిన్ను ఇప్పుడే ఈ క్షణమే హాస్పిటల్కి తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయిస్తాను. నీకేదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టైనా నిన్ను నేను బ్రతికించుకుంటాను. జాతకాలంట జాతకాలు. అమ్మా అర్చన, నువ్వు ఆవేశంలో ఉన్నావు. నేను అనుభవంతో చెప్తున్నాను. ఈ చిరంజీవి బ్రతకాలంటే తను అమృతలాంటి జాతకం గల అమ్మాయి మెళ్ళలోనే తాళి కట్టాలి. నా
నా మెడలో తాళి కట్టాడు కాబట్టి రాహుల్కేమైనా జరుగుతుందా? అమ్మా, ఈ జాతకంలో అలాగే ఉంది. ఏహే, మీకిదొక వంక దొరికిందా? రాహుల్ ఎక్కువ కాలం బ్రతకడని ఏ డాక్టర్ డిసైడ్ చేశాడు? అసలు రాహుల్ బ్రతకడని డిసైడ్ చేయడానికి మీరంతా ఎవరు? 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 తనకేదైనా రోగమా? పోనీ తనకేదైనా సమస్య ఉంది అనుకుందాం. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా? తీసుకెళ్లారా? లేదు. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, ఏ టెస్టులు చేయించకుండా మీకు మీరే రాహుల్ బ్రతుకుతాడో బ్రతకడో అని అందరూ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తున్నారు. అసలు మీరెవరయ్యా నిర్ణయించడానికి? మీరెవరు? అమ్మా, కొన్ని నిర్ణయాలను ఎవ్వరూ మార్చలేరు. రాహులు అర్ధాయుష్కుడు. నా మాట విను తల్లి. ఏంటండి ఏంటండి మీ మాట వినేది? నేను పైకెళ్ళి కిందికొచ్చిందాన్నే. నన్ను బ్రతికించడం కష్టమని పెద్ద పెద్ద డాక్టర్లే చేతులెత్తేశారు. అంతెందుకు, నేను కూడా నా ప్రాణాల మీద హోప్స్ వదిలేసుకున్నాను. కానీ నేను బ్రతికొచ్చాను. ఇప్పుడు రాహుల్ని పెళ్లి కూడా చేసుకున్నాను. అమ్మా, నీ పరిస్థితి వేరు, తన పరిస్థితి వేరు. నేను సైన్స్ని తప్ప పరిస్థితుల్ని, వాతావరణాల్ని నమ్మను శాస్త్రి గారు. నేను ఇప్పుడే, ఈ క్షణమే నా భర్త గారైన రాహుల్కి అన్ని టెస్టులు జరిపిస్తాను. అర్చన మీ ఇంటి కోడలుగా వచ్చి మీకు ఒక అవకాశం ఇచ్చింది. మీకిచ్చిన అవకాశాన్ని మీరు వాడుకోలేదు. ఇక నుంచి ఈ అర్చన, నా మొగుడు రాహుల్ ఈ ఇంట్లో ఉండరు. రాహుల్, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. అర్చన, స్టాప్ ఇట్. అసలేంటిదంతా? అసలు నీకు ఏం కావాలని నన్ను మా ఫ్యామిలీ నుంచి వేరు చేస్తున్నావు? అసలు నువ్వు నా లైఫ్లోకి ఏం ఆశించొచ్చావు? ఏంటేంటి? నేను నీ లైఫ్లోకి వచ్చానా? ఏది? ఒక్కసారి రివైండ్ చేసుకో. నేను నీ లైఫ్లోకి వచ్చానో లేక నువ్వు నా లైఫ్లోకి వచ్చావో తెలుస్తుంది. అసలు నేనేదో అమృతతో నా ఆస్తి గొడవలో నేనుంటే మా భిక్షు అంకుల్ అడగగానే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది మీరు. అసలు పెళ్లి ఆలోచన లేని నాకు పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసి నేను పెళ్లి కూతురుగా ముస్తాబై వచ్చేసరికి వచ్చినట్టే వచ్చి మధ్యలో నుంచి వెనక్కి వెళ్ళిపోయారే నువ్వు, మీ ఫ్యామిలీ. మీరే నాకు ఆన్సర్ చెప్పాలి. పోనీ మీరు మా ఇంటికొచ్చి నాకు నచ్చలేదని చెప్పినా నేను పెద్దగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. కాని రాకుండానే నేనేదో దురదృష్ట జాతకురాలని, నా దగ్గరకొస్తుంటే అపశకునాలు ఎదురయ్యాయని నా మీద మచ్చ వేశారే, అప్పుడు ఈ అర్చన ఎంతో హర్ట్ అయి ఉంటుందో ఆలోచించారా? పైగా అసలు అమృతతో నా ఆస్తి గొడవల్లో నేను దాని మీద పీకల్లోతు కోపంతో ఉంటే మీరు నన్ను కాదని పోయి దాంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ అర్చన కామ్గా ఉంటుందని ఎలా అనుకున్నారు? నా మొగుడా
అందుకే నాకు దక్కందా అమృతకి దక్కకూడదని నేను ఫిక్స్ అయ్యాను. నువ్వేదో పెద్ద అందగాడవని నువ్వు తప్ప నాకింకెవరూ దొరకరనుకుంటున్నావా? అసలే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొనొచ్చిన నేను నిన్ను చేసుకోవడం అంటే ఒక విధంగా నా జీవితాన్ని నేను కిల్ చేసుకోవడం. అసలు నేనొచ్చిన పర్పస్ వేరు, నా గోల్ వేరు. మీరు ఆ అమృత కలిసి నన్ను నా ఈగోని దెబ్బ కొట్టాలనుకున్నారు. నేను మీకు అవకాశం ఇవ్వలేదు. దెబ్బకు దెబ్బ కొట్టాను. నువ్వు నాకు చేసిన అవమానానికి శిక్ష నా మెడలో నువ్వు కట్టిన తాళి. ఇక నుండి నువ్వు చచ్చినట్టు నా మొగుడిగా పడుండాల్సిందే. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న అమృత ఆశల్ని ఆవిరి చేశాను. ఈ అర్చన తలుచుకుంటే ఎవరిని వదిలిపెట్టదు. అది నువ్వైనా సరే, ఆ అమృతైనా సరే. పద. ఈ అర్చన ఆకాశం లాంటిది. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు చూడ్డానికి చాలా బావుంటుంది. ఈ అర్చన కూడా అంతే. సైలెంట్గా ఉన్నప్పుడు నైస్గా కనపడతాను. ఆవేశం వస్తే ఆకాశమైన అర్చనైన బీభత్సమే. వెళ్ళి కూర్చో. అర్చన ప్లీజ్, ఒకసారి నా మాట విను. నేను ఎవరి మాట వినను. ఎవరైనా నా మాట వినాల్సిందే. అది కట్టుకున్న మొగుడైనా సరే. వెళ్ళి కూర్చో. వెళ్ళు. మొగుడు గారు, మా నీళ్ళొచ్చింది, దిగండి. అబ్బా, ఈ అలకలతో చచ్చిపోతున్నాను. దిగమంటున్నాను కదా.
ఏం చూస్తుంది శ్రావ్య లోపల? ఏమండి మొగుడు గారు, తలుపు కొట్టండి. ఏ కొట్టు. అర్చనక్క, నువ్వు ఫోన్ చేసి చెప్పిన దగ్గర నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు కదా, ఉండండి, నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను. శ్రావ్య, ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఎప్పుడో అయిపోయాయి. రాహుల్, మీ ఇల్లు నాకు అత్తగారిల్లైతే మా ఇల్లు నీకు అత్తగారిల్లు. మీ ఇంట్లో ఎలాగైతే ఇద్దరం ఒకేసారి కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వెళ్ళామో, ఇక్కడి కూడా ఇద్దరం ఒకేసారి కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వెళ్ళాలి. అర్థమైందా? పద. పదండి మొగుడు గారు. అర్చనక్క, సడన్ గా ఫోన్ చేసి చెప్పావు. మీరిద్దరూ వస్తున్నారని కొంచెం ముందుగా చెప్పుంటే నేను కొన్ని ఏర్పాట్లు చేసుండదాని కదా. అసలే పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఇంట్లో అడుగు పెట్టారు. శ్రావ్య, ఇక నుంచి నువ్వేం చేయాలనుకున్నా మేమిద్దరం ఇక్కడే ఉంటాం కదా. మేమెక్కడికి వెళ్ళాం. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం. కొంచెం మా ఇద్దరికి వెళ్ళి కాఫీ తీసుకురావా? అలాగే అక్క. రాహుల్, ఏంటలా నిలబడ్డావు? నువ్వేమైనా పరాయివాడు అనుకుంటున్నావా? నా మొగుడివి. ఇది మనిళ్ళే. కూర్చో. కూర్చోమంటే అలా పరాయి వాళ్ళ దిక్కులు చూస్తూ ఆలోచిస్తావే? అబ్బా, బ్రతిమిలోళ్ళక చచ్చిపోతున్నాను. కూర్చో. హలో, నేను నీ పెళ్ళాన్ని. వచ్చి నా పక్కన కూర్చోవచ్చు. కూర్చో. రాహుల్, నీకు అన్ని మెడికల్ టెస్టులు చేయించాను. అన్నీ నెగిటివ్ అనే వచ్చాయి. కాకపోతే
ఎక్కువగా ఆలోచించటం వల్ల నీకు కేవలం అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయని మాత్రమే డాక్టర్స్ చెప్పారు. నువ్వు చనిపోతున్నావని, అర్ధఇష్కుడు అని ఏ డాక్టర్ చెప్పలేదే. మరి మీ అమ్మ వాళ్ళేంటి, నన్ను చేసుకుంటే ఏదో జరిగిపోతుందని అన్నారు, ఆ అమృతం చేసుకుంటే క్షేమంగా ఉంటావని చెప్తున్నారు. అర్చన, వాళ్ళు పెద్దవాళ్ళు, ఏది ఆషామాషిగా మాట్లాడరు. వాళ్ళ అనుభవాన్నంత ఈజీగా కొట్టిపారాయడానికి వీల్లేదు. నిజంగా వాళ్ళు భయపడుతున్నట్టు నేను చనిపోతానేమో. నాన్సెన్స్. తన జాతకరీత్యా ఆ ఇద్దరు దంపతులు ఒక్కటవ్వకుండా త్వరగా నిర్ణయం తీసుకోండి. రాహుల్, అమృతకు మీ వాళ్లకు బుద్ధి చెప్పాలంటే ఒకే ఒక మార్గం. మన ఫస్ట్ నైట్ జరగాలి.